హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ వెదర్ అప్డేట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైవ్ వెదర్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే రెండు ఆవర్తనాలు కొనసాగుతున్నటువంటి బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలోని తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నతలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు ఆవర్తనం అనేది విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే రానున్నటువంటి మరో 3 రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని, 3-4 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు కొన్ని ప్రాంతాల్లోని తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోని ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని దాదాపు 29 జిల్లాల వరకు కూడా వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. హైదరాబాద్ లోని రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకి 40 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది అని, ఇక ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూలు, కోమరంభీం, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, రాజశ్రీ జిల్లా, సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి, మెదక్, భువనగిరి జిల్లాలోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మీకు వాతావరణానికి సంబంధించి లైవ్ వెదర్ అప్డేట్స్ గురించి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.